పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, సామాన్య కాలం 18వ ఆదివారం వాక్య పరిచర్యకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము దివ్యవచనములు 19 నుంచి. యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువ మెక్స్తు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నీ జీవితంలో నిజమైన కొరత ఏమిటి? డబ్బా, ఆరోగ్యమా, ఉద్యోగమా, కుటుంబ సమస్యలా? మనమంతా వెంటనే ఏదో ఒక సమాధానం చెబుతాం. కానీ ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, మన జీవితంలో ఉన్న అతిపెద్ద కొరత వస్తువుల కొరత కాదు, దేవునిపై సంపూర్ణ విశ్వాసం లేకపోవటమే నిజమైన కొరత. ఎందుకంటే మనిషి జీవితంలో తన చేతిలో ఉన్న దాన్ని చూపిస్తాడు. దేవుడు మన హృదయములో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. ఈరోజు సువార్తలో వేలాది మంది ఆకలితో ఉన్నారు. శిష్యులు సమస్యను చూశారు, కానీ యేసు అవకాశాన్ని చూశాడు. శిష్యులు కొరతను లెక్కించారు, యేసు తండ్రి సమృద్ధిని విశ్వసించాడు. ఈ తేడానే విశ్వాస జీవితాన్ని మారుస్తుంది. ఒకసారి ఒక తల్లి తన కుమారుడిని చర్చకు తీసుకొచ్చింది. ఆ బాలుడు జేబులో ఒక చిన్న నాణం పెట్టుకుని వచ్చాడు. దివ్య పూజాబలి సమయంలో కానుకలు సేకరిస్తూ ఉండగా ఆ నాణాన్ని కానుక పెట్టెలో వేశాడు. ఇంటికి వెళ్ళాక తల్లి అడిగింది, బాబు, నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క నాణం కూడా ఎందుకు ఇచ్చేసావు దేవునికి? ఆ బాలుడు నవ్వుతూ ఒక మాట చెప్పాడు, అమ్మా, అది నా చేతిలో ఉంటే ఒక నాణమే, కానీ యేసు ప్రభు చేతిలో పెడితే అది ఎవరికైనా దీవెనకరంగా మారుతుంది కదా అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త పట్టణంలో ఉన్న బాలుడు కూడా ఇదే చేశాడు. అతడు రొట్టెల సంఖ్య చూడలేదు, యేసు చేతిని చూశాడు. అతని కొరతను కాదు, ప్రభు పట్ల నమ్మకాన్ని ఉంచాడు. అందుకే అక్కడ అద్భుతం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 3 పట్టణాల్లో కూడా మనకి ఇదే సందేశం చెబుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణాన్ని కొంచెం సేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము దివ్యవచనము 1 నుంచి. దప్పిక కొని వారెల్లరూ నీటి చింతకు రండు, ధనము లేని వారు వచ్చి ధాన్యమును కొని ఆరగింపుడు. రెండు, ధనమియ్యకయే ద్రాక్షాసారము పాలను కొనుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒక గొప్ప ఆహ్వానం ఇస్తున్నాడు ప్రభు. రండి అంటే ఈ పిలుపు కేవలం ధనవంతులకే కాదు, పరిశుద్ధులకే కాదు, నీతిమంతులకే కాదు, బాధపడుచున్న వారికి, కష్టములో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి, అలసిపోయిన వారికి, నిరాశపడిన వారికి, ముఖ్యంగా ఆత్మదాహంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. మనిషి జీవితం అంతా ఏదో ఒక తృప్తి కోసం పరిగెడుతూనే ఉంటాడు. డబ్బు ఎక్కువ వస్తే సంతోషంగా ఉంటానని భావిస్తాడు. మంచి ఉద్యోగం వస్తే జీవితం పూర్తవుతుందని భావిస్తాడు. పేరు గౌరవం వస్తే ఇక ఏ లోటు ఉండదని అనుకుంటాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, గమనించండి, ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా హృదయంలో కాలి
అలాగే ఉంటుంది. ఎందుకంటే శరీరానికి ఆహారం అవసరం, మనసుకు ప్రేమ అవసరం, కానీ ఆత్మకు దేవుడు కావాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు వెతుకుతున్న నిజమైన సంతృప్తిని నేను ఇస్తాను, నా దగ్గర ఉంది, నా దగ్గరకు రా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఒక ధనవంతుడు తన జీవితంలో అన్నీ సంపాదించాడు. పెద్ద ఇల్లు, అనేక వ్యాపారాలు, పేరు, గౌరవం. కానీ రాత్రి మాత్రం నిద్ర రావట్లేదు. ఒకరోజు ఒక క్రైస్తవ సేవకుని అడిగాడంట, నాకు అన్నీ ఉన్నాయి కానీ నా హృదయానికి శాంతి లేదు అని. ఆ క్రైస్తవుడు సేవకుడు చిరునవ్వుతో ఏమని చెప్పాడంటే, దేవుడు ఉండాల్సిన స్థలాన్ని నువ్వు సంపదతో నింపాలని ప్రయత్నిస్తూ ఉన్నావు. ఆ స్థలాన్ని దేవుడు తప్ప మరెవ్వరూ నింపలేరు అని చెప్పాడంట. ఆ రోజు నుండి అతను దేవునికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత అతని పరిస్థితులన్నీ మారలేదు, కానీ అతని హృదయం మారింది. అతను మొదటిసారిగా నిజమైనటువంటి సమాధానాన్ని అనుభవించాడు. రాత్రి సమయంలో చక్కటి నిద్ర కూడా పోతున్నాడని చెప్పి తర్వాత రోజు తన జీవితం మారడం తర్వాత ఆ సేవకునికి చెప్పాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో కూడా ఇదే సత్యాన్ని చదువుకుంటూ ఉంటాం. యేసు సమరయ స్త్రీతో ఇలా అన్నాడు, నేనిచ్చి నీటి త్రాగేవాడు ఎప్పటికీ దప్పిగొనడు. అలాగే యేసు మరొక చోట ఇలా చెప్పాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ వచనం. అంటే ఈ ప్రపంచం ఇచ్చే ఆనందం తాత్కాలికమైనటువంటిదే. దేవుడు మాత్రమే నిత్యానందాన్ని మనకివ్వగలడు అని మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ మొదటి పఠనం ద్వారా 2 విషయాలని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొదటిది, నిజమైన తృప్తి దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. దాహముతో ఉన్న వారందరూ నా దగ్గరకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. మనిషి ఎంత సంపాదించినా దేవుడు లేని జీవితం ఎప్పుడూ అసంపూర్ణమే ప్రియులారా. ఆత్మ దాహాన్ని ఈ లోకములో ఉన్న ఏ వస్తువు కూడా తీర్చలేదు. ప్రార్థన, దేవుని వాక్యం, పవిత్ర దివ్య పూజా బలి, దివ్య సంస్కారాల ద్వారా మాత్రమే హృదయానికి నిజమైన తృప్తి, సంతృప్తి, ఆనందం లభిస్తుంది ప్రియబిడ్డలారా. అందుకే ప్రభు అన్నాడు కదా, నేను ఇచ్చే నీటిని త్రాగువాడు. ఆ నీరే దివ్య సంస్కారాలకి, దివ్య పూజా బలికి, సర్వ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మాదిరిగా మనం భావించవచ్చు. అందుకనే అవన్నీ మనం స్వీకరించినప్పుడు, వాటిలో పరిశుద్ధంగా హృదయపూర్వకంగా పాల్గొన్నప్పుడు ఇక ఏ లోటు, ఏ కొరత మనకు ఉండదని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక రెండవది, దేవుని పిలుపుని స్వీకరించిన వాడు నిజమైనటువంటి జీవాన్ని పొందుతాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యం, నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులు ఆలకింపుడు, మీరు జీవమును బడయుదురు అని ప్రభు అంటూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు కేవలం మన సమస్యలను తీర్చడానికి మాత్రమే పిలవటం లేదు, మన జీవితాన్ని మార్చడానికి పిలుస్తున్నాడు. ఆయన మాట వినేటువంటి వాడు ఆయన చిత్తాన్ని అనుసరించేవాడు నిత్య జీవ మార్గములో నడుస్తాడు. ఆ ప్రభువు నడిపిస్తాడు. బైబిల్ గ్రంథములో మనం చదువుకుంటూ ఉన్నాం కదా, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎప్పటికీ ఆకలి గొనడు అని చెప్పి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను నా హృదయ తృప్తిని ఎక్కడ వెతుకుంటున్నాను? కేవలం ధనములోనా, పదవిలోనా, లోక సుఖాలలోనా, లేక దేవుని సన్నిధిలోనా అని ఈరోజు మనందరం కూడా ఒకరినొకరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణం మనకి ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ఈ ప్రపంచం మన అవసరాలను తీర్చవచ్చు, కానీ మన ఆత్మను తృప్తిపరచలేదు. దేవుడు మాత్రమే మన ఆత్మను తృప్తిపరచగలడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రభుతో ప్రార్థించుకుందాం. ప్రభువా, నశించిపోయే లోక సుఖాల కోసం కాదు, నిన్ను వెతికే హృదయాన్ని నాకు ప్రసాదించు. నా ఆత్మ దాహాన్ని నీ ప్రేమతో నింపు. నీ సన్నిధిలోనే నిజమైన ఆనందాన్ని పొందే కృపను అనుగ్రహించు ప్రభువా అని మనందరం కూడా ఈరోజు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. మరి ఇప్పుడు రెండవ పట్టణాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైన సోదరి సోదరులారా, నేటి మొదటి పట్టణములో ఒక ఆహ్వానం.
రండి అని ప్రభు మనందరినీ పిలిచాడు. ఇది బలవంతపు పిలుపు కాదు, ఇది ప్రేమతో కూడిన పిలుపు. కానీ ప్రశ్న ఏమిటంటే, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా జీవితంలో కష్టాలు వస్తే, ప్రార్థించిన బాధలు పోకపోతే అప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడా అనే ఈ సందేహానికి అద్భుతమైన సమాధానం 2వ పట్టణంలో అపోస్తలుడైన పౌలు గారు మనందరికీ కూడా ఇస్తున్నారు. అతను ధైర్యంగా ప్రకటిస్తున్నాడు ఏమిటంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు వేరు చెయ్యగలరు అని చెప్పి దేవునికి వాక్యం చక్కగా మనందరికీ కూడా బోధిస్తుంది 2వ పట్టణంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా విషయాలు మన నుండి దూరం అవుతాయి. డబ్బు పోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, స్నేహితులు మారిపోవచ్చు, మనల్ని ప్రేమించిన వారే కొన్నిసార్లు విడిపోవచ్చు. అప్పుడు మన హృదయములో ఒక ప్రశ్న వస్తుంది, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడా? ఈరోజు ఈ ప్రశ్నకి అపోస్తలుడైన పౌలు గారు ఒక గొప్ప సమాధానం ఇస్తూ ఉన్నాడు. లేదు, ఏది నిన్ను నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చెయ్యలేదు. ప్రియులారా, గుర్తుపెట్టుకోనండి, కష్టం వచ్చిన, ఆకలి వచ్చిన, బాధ వచ్చిన, హింస వచ్చిన, మరణమే ఎదురైన క్రీస్తు ప్రేమ మాత్రం మారదు. మన స్థితులు మారవచ్చు, మన గతి మారవచ్చు, కానీ దేవుని ప్రేమ మారదు. ఆయన మనల్ని ప్రేమించింది మన మంచితనాన్ని బట్టి కాదు, మన బలహీనతను తెలిసినా ప్రేమించాడు, మన పాపాత్మలను తెలిసినా మనల్ని ప్రేమించాడు, మన కొరకు మరణించాడు. అందుకే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ అని చెప్పి యెషయా గ్రంథములో చదువుకుంటూ ఉంటాం. ఉదాహరణకి, ఒక చిన్న బాలుడు తుఫానులో తన తండ్రి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ప్రజలు అడిగారంట, నీకు భయపడడం లేదా, నీకు భయం వేయటం లేదా అని చెప్పి. ఆ బాలుడు నవ్వుతూ చెప్పాడంట, నేను నాన్న చేతిని పట్టుకున్నందుకు కాదు, నాన్న నా చేతిని పట్టుకున్నాడన్న ధైర్యం నాకుంది కాబట్టి నాకు భయం లేదు అని చెప్పాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం కూడా అలాగే ఉండాలి. మనము దేవుణ్ణి పట్టుకున్నామనే ధైర్యం కాదు, దేవుడు మనల్ని విడవకుండా పట్టుకుంటాడనే ధైర్యం మనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో బైబిల్ కూడా ఇదే సత్యం మనకు బోధిస్తుంది. పేతురు గారు 3 సార్లు యేసుప్రభుని తిరస్కరించాడు, అబద్ధమాడాడు. అయినా యేసుక్రీస్తు అతన్ని విడిచిపెట్టలేదు. మళ్ళీ పిలిచాడు, నిలబెట్టాడు, సంఘానికి నాయకుడిని చేశాడు. అందుకే క్రీస్తు ప్రభు వారు చెప్పాడు ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 5వ వాక్యములో, నిన్ను నేను విడవను ఎడబాయను అని చెప్పాడు. ఇది ఎప్పటి వరకు? ఎప్పటికీ కూడా విడవడని ప్రేమ మన పట్ల ప్రభు చూపిస్తూ ఉన్నాడు. మరియు ఆయన మత్తయి శుభవార్తలో 28వ అధ్యాయంలో అంటాడు కదా, చివరి వచనంలో, నేను యుగ సమాప్తి వరకు, అంటే లోకాంతమ వరకు ఎల్లప్పుడూ మీతో ఉంటానని ఆయన అభయం వసగాడంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని ప్రేమ నుండి ఏది కూడా మనల్ని వేరు చేయలేదు. మన విశ్వాసము నుండి ఏది కూడా మనల్ని దూరపరచలేదు. కాబట్టి ఈ 2వ పఠనము ద్వారా 2 విషయాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, పరిస్థితులు మారవచ్చు, కానీ క్రీస్తు ప్రేమ ఎన్నటికీ మారదు. జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు దేవుడు దూరమైపోయాడు అనిపిస్తుంది, కానీ అది మన భావన మాత్రమే. దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలని విడిచిపెట్టాడు. ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆయన ప్రేమ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుందని మన జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, క్రీస్తుతో ఉన్నవాడు ఓడిపోయిన వాడు కాదు, మహావిజేత అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చదువుకున్న 2వ పట్టణంలో వింటాం కదా, 8వ అధ్యాయం 37వ వచనం రామపత్రికలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా మనము మహావిజేతులమై ఉన్నాము అని రాయబడింది. విజయం అంటే ఎప్పుడూ కష్టాలు లేకపోవడం కాదు, కష్టాల మధ్య కూడా విశ్వాసములో నిలబడటమే నిజమైన విజయం. సిలువ తర్వాత పునరుత్థానం వచ్చింది. విశ్వాస జీవితంలో కూడా ప్రతి కన్నీటి తరువాత, ప్రతి కష్టం తరువాత, శ్రమ తరువాత దేవుడు ఒక నూతన ఆనందాన్ని, ఒక నూతన జీవితాన్ని ఇస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సోదరి సోదరులారా,
బైబిల్లో ఇదే వాక్యం చదువుకుంటూ ఉంటాం కదా, యోహాను శుభవార్తలో, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించి తిని అని ప్రభువే యోహాను శుభవార్త 16వ అధ్యాయము 33వ వాక్యములో ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆత్మపరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడని అనుకుంటున్నావా? లేక ఏ స్థితిలో అయినా ఆయన ప్రేమ నాతోనే ఉందని నమ్ముతున్నామా? ఈరోజు ఈ 2వ పట్టణం మనందరికీ కూడా గొప్ప సత్యాన్ని ఇస్తుంది. లోకం మనల్ని విడిచిపెట్టవచ్చు, మనుషులు మారిపోవచ్చు, కానీ క్రీస్తు ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు, తగ్గదు, తరగని ప్రేమ. అందుకే ఈరోజు మనందరం విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈలోక కష్టాలను చూసి భయపడకుండా నీ ప్రేమను నమ్మి జీవించే విశ్వాసాన్ని నాకు ప్రసాదించు. ఎలాంటి కష్టాల మధ్యనైనా నువ్వు నాతో ఉన్నావనే ధైర్యంతో నడిచే కృపను, ఆ నమ్మకాన్ని నాకు దయచేయి ప్రభువా అని మనందరం ఈరోజు ఆ ప్రభువుని ప్రార్థన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, మరి ఇప్పటి వరకు మనందరము మొదటి పట్టణాన్ని, 2వ పట్టణాన్ని ధ్యానం చేస్తాం. ఇక సువార్త పట్టణాన్ని కూడా కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి పట్టణములో ప్రభువు రండి అని పిలిచాడు. 2వ పట్టణములో నేను విడిచిపెట్టను అని ధైర్యం ఇచ్చాడు. ఇప్పుడు సువార్త పట్టణములో ఆయన ఇంకొక అడుగు ముందుకేస్తూ ఉన్నాడు. ఆయన కేవలం ప్రేమించడం మాత్రమే కాదు, ఆకలితో ఉన్న ప్రజలని తృప్తిపరుస్తున్నాడు. శిష్యులు కొరతను చూశారు, కానీ క్రీస్తు సమృద్ధిని చూశాడు. ఒక చిన్న బాలుడు తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలని 2 చేపలని ప్రభుకు సమర్పించాడు. అది చిన్న సమర్పణ, కానీ ప్రియులారా, అది దేవుని చేతుల్లో అద్భుతంగా మారుతుంది. కనుక మన జీవితంలో అద్భుతాలు మన దేవునికి ఇచ్చినటువంటి చిన్న చిన్న సమర్పణతోనే మొదలవుతాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు శుభవార్త పట్టణములో ప్రభు అన్న మాట చక్కటి మాట, వారు వెళ్ళవలసిన అవసరం లేదు, మీరే వారికి ఆహారమును ఇవ్వండి అని ప్రభువు మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 16వ వాక్యములో పలుకుచూ ఉన్నాడు. ఇక్కడ సువార్తలో ఈరోజు సువార్త పట్టణంలో జరిగినటువంటి అద్భుతాన్ని చాలామంది 5 రొట్టెలు 2 చేపల అద్భుతం అంటారు. కానీ నేను దీన్ని మరొక పేరుతో పిలుస్తాను, విశ్వాసం కొరతను జయించిన రోజు. ఎందుకంటే అక్కడ నిజమైన సమస్య రొట్టెల కొరత కాదు, విశ్వాసం కొరత. యేసు ఎందుకు ప్రజలను పంపలేదు? శిష్యులు యేసుతో ఇలా అన్నారు, ప్రభువా, సాయంకాలం అయ్యింది, ఈ ప్రజలని పంపించి వేయండి. ఇది మానవ ఆలోచన. సమస్య కనిపిస్తే దూరం అవ్వాలి, దూరం చెయ్యాలి. కానీ ప్రభు అంటున్నాడు, వారు వెళ్ళవలసిన అవసరం లేదు, మీరే వారికి ఆహారము ఇవ్వుడి అన్నాడు. గమనించండి, యేసు ఇక్కడ అద్భుతం చేయడానికి ముందు శిష్యుల హృదయాన్ని మార్చాలనుకున్నాడు. ఎందుకంటే దేవుడు సమస్యలను మాత్రమే మార్చడు, మన దృష్టిని కూడా మారుస్తాడు, మన విశ్వాసాన్ని కూడా బలపరుస్తాడు. మీరే వారికి ఆహారం ఇవ్వండి అని ఈ మాట ఈరోజు మనకు కూడా వర్తిస్తూ ఉంది. ఆకలితో ఉన్నవారు కేవలం రొట్టె కోసం మాత్రమే ఆకలితో లేరు, ప్రేమ కోసం ఆకలితో ఉన్నవారు ఉన్నారు, క్షమాపణ కోసం ఆకలితో ఉన్నవారు ఉన్నారు, ఆదరణ కోసం ఆకలితో ఉన్నవారు ఉన్నారు, దేవుని వాక్యం కోసం ఆకలితో ఉన్నవారు ఉన్నారు. యేసు ఈరోజు అడుగుతున్నాడు, వారికి నువ్వు ఏమిస్తావు అని చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులు అన్నారు ఏమని, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేవు అని చెప్పి. లేవు అనే మాటలోనే మన జీవితం కనిపిస్తుంది. మనం కూడా అంటాం, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర చదువు లేదు, నాకు ప్రతిభ లేదు, నేనేమి చేయగలను అని చెప్పేసి. దేవాలయంలో ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి, చందా వేశారు, నా దగ్గర లేవు, నా దగ్గర ఇది లేదు, అది లేదు అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నీ దగ్గర లేనిదని అడగటం లేదు, నీ దగ్గర ఉన్నదాన్ని ఇవ్వు అంటూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 4 కార్యాలని మనం గమనిద్దాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 19వ వచనములో 4 క్రియలు కనిపిస్తాయి. మొదటిది, క్రీస్తు తీసుకున్నాడు, ఆశీర్వదించాడు, విరిచాడు, ఇచ్చాడు. ఇది కేవలం
రొట్టెల కథ కాదు, ప్రతి విశ్వాసి జీవిత కథ. మొదటిది ఆయన తీసుకున్నాడు. దేవుడు ముందుగా నిన్ను ఎంచుకున్నాడు. మన ఈరోజు యాదృచ్ఛికంగా పుట్టలేదు. దేవుడు మనందరినీ కూడా ప్రత్యేకముగా తీసుకున్నాడు. ప్రతి జీవితానికి ఒక పిలుపు ఉంది. రెండవది, ఆయన ఆశీర్వదించాడు. దేవుడు ఎవరిని పిలుస్తాడో వారిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే కష్టాలు లేకపోవడం కాదు, కష్టాల్లో కూడా దేవుని సన్నిధి ఉండటం. మూడవది, ఆయన విరిచాడు. ఇది మనకు కఠినమైన దశ. ఎందుకు దేవుడు పరీక్షలను అనుమతిస్తాడు? ఎందుకంటే విరగని రొట్టె ఎవరికీ ఆహారం కాదు. కొన్నిసార్లు మన గర్వం విరగాలి, మన స్వార్థం విరగాలి, మన అహంకారం విరగాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన ద్వారా ఇతరులను ఆశీర్వదిస్తాడు. నాలుగవది, ఆయన ఇచ్చాడు. దేవుడు నిన్ను నీకోసం ఆశీర్వదించలేదు, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి ఆయన ఆశీర్వదించాడు. ఈ 4 కార్యాలు కూడా మన సువార్త పఠనములో చదువుకుంటూ ఉన్నాం. మరి ఈ అద్భుతములో మరొక గొప్ప సత్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు తీసుకున్నాడు, ఆశీర్వదించాడు, విరిచాడు, ఇచ్చాడు. ఇదే మాట కడరా విందులో కూడా మనకి కనిపిస్తుంటాయి. అందుకే ఈ అద్భుతం కేవలం ఆకలి తెచ్చడం మాత్రమే కాదు ప్రియులారా, పరిశుద్ధ దివ్య సత్ప్రసాదానికి ముందస్తు సూచన. ఈరోజు ప్రతి దివ్య పూజా బలిలో అదే యేసు, అదే ప్రేమ, అదే సమర్పణ మనకు జీవాహారంగా తనను తానే ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు యేసు నన్ను అడుగుతూ ఉన్నాడు, నీ 5 రొట్టెలు ఏమిటి? నీ సమయమా, నీ కుటుంబమా, నీ ప్రతిభ, నీ సేవ? అవి ఇంకా నీ చేతిలో ఉన్నాయా, లేక ప్రభు చేతిలో సమర్పించావా? ఇక ముగింపుగా ప్రియమైన సోదరులారా, ఈరోజు 3 పఠనాలు కూడా మన ముందుకు గొప్ప నిర్ణయాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, దాహంతో ఉన్నావా, దేవుని దగ్గరకు రా, ఆయన మాత్రమే నీ ఆత్మను తృప్తిపరుస్తాడు. 2వ పట్టణంలో పౌలు గారు చెప్తున్నాడు, నీ జీవితంలో ఎంతటి కష్టము వచ్చినా క్రీస్తు ప్రేమ నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు అని చెప్పి. శుభవార్తలో ప్రభువైన క్రీస్తు చెబుతూ ఉన్నాడు, నీ దగ్గర ఉన్నది కొంచెమైనా నా చేతిలో పెట్టు, నేను దానిని అద్భుతంగా మారుస్తాను అని చెప్పి. కాబట్టి మన జీవితంలో కొరత ఉండవచ్చు, కుటుంబ సమస్యలు ఉండవచ్చు, మన భవిష్యత్తు అస్పష్టంగా కనిపించవచ్చు. కానీ దేవుడు ఉన్న చోట కొరత చివరి మాట కాదు, ఆశీర్వాదమే చివరి మాట. ఈరోజు ఈ ఆరాధన నుండి, ఈ వాక్య పరిచర్య నుండి, ఈ దివ్య పూజ నుండి దృఢమైన నిర్ణయంతో మనం వెళ్ళాలి. నా ఆకలిని దేవుని దగ్గర తీర్చుకుంటాను, నా కష్టాల్లో కూడా క్రీస్తు ప్రేమను నమ్ముతాను, నా దగ్గర ఉన్నదంతా ప్రభు చేతుల్లో సమర్పిస్తాను. అప్పుడు 5 రొట్టెలు 1000 మందికి ఆహారమైనట్లే నీ చిన్న విశ్వాసాన్ని కూడా దేవుడు అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తాడు. అలాంటి కృప మనందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల మా ప్రభువా, కనికర సంపన్నుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. వినటువంటి వాక్యము తండ్రి మా హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్యానుసారము జీవించి చక్కటి ఫలితాలను, చక్కటి వాక్యానుసార జీవితాన్ని ప్రభువా జీవించే కృపను మాకు దయచేయండి. ఈనాటి 3 పఠనాలలో మీరు ఏ సందేశం మాకు ఇచ్చారో ఆ సందేశాన్ని మా హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్యాన్ని మా జీవితంలో అనుసరించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకెవరైతే నాయనా మరి ప్రార్థించమని కోరారో వారందరిని మేము సమర్పించుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభువ పేరు పేరున దీవించి ఆశీర్వదించి శాంతి సమాధానాలని, ఆరోగ్య భాగ్యాలని, అష్టైశ్వర్యాలని, సిరి సంపదలను, ముఖ్యంగా నీ యందు దృఢమైన విశ్వాసం కలిగి ఉన్న జీవితాలని మా అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకెవరైతేనైనా మరి యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్నారో ప్రతి బిడ్డని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ ఆన్లైన్ సువార్త పరిచర్యని మీరు ఫలవంతం కావించమని అనేక మంది బిడ్డలకి దీవెనకరంగా జరిగించి, కృప చూపించి, అభిషేకించి, ఆదరించి ఈనాటి వాక్యమంతా కూడా మా అందరికీ దీవెనకరంగా మార్చమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందిరుగాక, మీ ఆత్మతో ఉందిరుగాక.
త్రిత్వేక సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలని, మన కుటుంబ సభ్యులని, మన సంఘ ప్రజలందరినీ ఈ ఆన్లైన్ సువార్తా పరిచర్యను ఎల్లప్పుడూ ప్రభు దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.